విశాఖ శ్రీ విశ్వ విద్యా సంస్థల అరాచకాలు ఒక్కొక్కటిగా వెళ్లి చూస్తున్నాయి. విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చి అడ్డగోలుగా కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు. బిల్డింగ్ ట్యాక్స్ అంటూ విద్యార్థుల దగ్గర అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా హాస్టల్స్ నిర్వహణ చేస్తూ ఒక్కొక్క గదిలో 10 మంది విద్యార్థులను పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. విశాఖ నగరంలో ప్రముఖ విద్యా సంస్థల్లో శ్రీ విశ్వ విద్యా సంస్థ కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం మనకి విశాఖ నగర వ్యాప్తంగా కూడా అనేక విద్యా సంస్థలు ఉన్నటువంటి శ్రీ విశ్వ విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో కూడా బరితెగించాయని చెప్పవచ్చు. ప్రధానంగా అయితే మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులనే టార్గెట్ చేసుకుంటూ లక్షలాది రూపాయలు అక్రమ వసూళ్లకు కూడా పాల్పడుతున్నారనే ఆరోపణలు పెద్దగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో బీఆర్కే న్యూస్ విశాఖ నగరం జూనియర్ కాలేజీ వద్దకు వచ్చింది. అయితే మనం ఇక్కడ కాలేజీ యాజమాన్యం చేసినటువంటి నిర్వాహకం ఒక్కొక్కటిగా కూడా ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు రిలీవ్ అయ్యే టైంలో అయితే మాత్రం కావాల్సినటువంటి టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు పూర్తి స్థాయిలో ఇవ్వడంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆ జోప్యం చేస్తూ తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు కూడా వీళ్ళు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే వీళ్ళు కాలేజీలో హాస్టల్ వసతి కూడా కల్పించినటువంటి పరిస్థితి నేపథ్యంలో బిల్డింగ్ ఫండ్, బిల్డింగ్ ట్యాక్స్ అంటూ కూడా అడ్డగోలుగా కూడా అనేకమైనటువంటి అక్రమ వసూలుకు పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పటికే అనేక మంది విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు కూడా లబోదీపం అంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనమైతే ప్రస్తుతం ఆ కాలేజీలో ఉన్నటువంటి కింద సెల్లార్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎటువంటి సదుపాయాలు కూడా లేకుండా విచ్చలవిడిగా కూడా విద్యని ఒక వ్యాపార రంగంలాగా మార్చి పూర్తి స్థాయిలో కూడా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే మాత్రం ఈ విద్యా సంస్థ ఇప్పటికే చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ విద్యా సంస్థల చైర్మన్ ఎవరైతే ఉన్నారో ధర్మరాజు, ఆయన రౌడీయిజం చేస్తున్నట్టు కూడా విద్యార్థులు తల్లిదండ్రులు చాలా మంది కూడా బహిరంగంగానే వాపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే పేరెంట్స్ నుంచి అనేక విధాలుగా కూడా ఫండింగ్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలుకు పారినటువంటి ఆ ధర్మరాజు ఎవరైతే చైర్మన్ ఉన్నారో చైర్మన్ పూర్తి స్థాయిలో కూడా తల్లిదండ్రులకి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ విశాఖ నగరంలో దాదాపుగా కూడా పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఈ ఏదైతే శ్రీ విద్యా సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలకు సంబంధించినటువంటి అన్ని కాలేజీల పరిస్థితులు కూడా ఒకేలా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికీ అధికారులు అయితే మాత్రం ఈ విద్యా సంస్థల వైపు చూడకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా అద్దెగోలు అనుమతులతో స్కూల్స్ కూడా రన్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే మన ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో అదంతా కూడా విశాఖ నగర ఒడ్డున ఉన్నటువంటి శ్రీ విశ్వ విద్యా సంస్థల తాలూకా దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ మేనేజ్మెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా బరితెగించి రౌడీయిజం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే వందలాది పోస్టులు ఉన్నాయంటూ తమకి అధికారుల తాలూకా అండదండలు ఉన్నాయంటూ కూడా విద్యా సంస్థల చైర్మన్ ధర్మరాజు ఇప్పటికే చాలా మంది ఎవరైతే విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భయపెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు చాలా మంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇలాంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థల పైన పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా శ్రీ విశ్వ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థల్లో అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆ డెవలప్మెంటే కనిపిస్తుంది. వీళ్ళు అంతా కూడా అక్రమ వసూలుకే పాల్పడుతున్నారంటూ ఆరోపణలు కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ బీఆర్కే న్యూస్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, అసలు విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా విద్యా సంస్థల చైర్మన్ ధర్మరాజు వ్యవహరిస్తున్నారు అనే అంశాలపై అయితే మాత్రం ప్రత్యేకించి దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ సంస్థ తాలూకా అక్రమాలు లేకపోతే అక్రమ వసూళ్లు వీళ్ళు ఏ విధంగా విద్యార్థుల తల్లిదండ్రులతో వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు అనే అన్ని కూడా బీఆర్కే న్యూస్ ఇప్పటికే బట్టబయలు చేస్తూ చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనం ఇప్పటివరకు చూస్తాం. కెమెరా పర్సన్ రాజేష్ తో శ్రావణ్, బీఆర్కే న్యూస్ విశాఖ నుంచి.